తెలుగుదేశం పార్టీ మైండ్ గేమ్లో అది ఒక పార్టు. ఒక మైండ్ గేమ్ ఎట్లా ఉంటుందంటే, గత కొన్ని నెలల నుంచి కాదు కొన్ని ఏళ్ల నుంచి అయిపోయింది, జగన్ పని అయిపోయింది, జగన్ ఓడిపోయాడు, జగన్ ఓడిపోతున్నాడు అని చేసుకొచ్చినటువంటి ఒక సైకలాజికల్ గేమ్. వాళ్ళ పత్రికలు కానీ వాళ్ళ టీవీ ఛానల్ కానీ అవన్నీ స్థానిక ఎన్నికల్లో మిస్ అయినాయి, అట్లాగే మిగతా వాటిట్లో కూడా మిస్ అయినాయి. కానీ వీళ్ళు అట్లాంటి ప్రచారం చేయని ఎమ్మెల్సీలో వీళ్ళు గెలిచారు. దాంతో వీళ్ళకి మళ్ళీ ఆ ప్రచారం ముఖ్యం అన్నటువంటి ఫీలింగ్ నడుస్తుంది. అందులో భాగంగానే జనసేన వచ్చేసింది కాబట్టి గెలిచేస్తున్నాడు, జగన్ పని అయిపోతుంది. ప్రశాంత్ కిషోర్ వచ్చేసాడు కాబట్టి అయిపోతుంది, గెలిచేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సిస్టమ్ అంటే అదేదో ఊరికిన ప్రశాంత్ కిషోర్ వచ్చి కూర్చుని దానికి ఎంత బిల్డప్ ఇవ్వక్కర్లేదు ఎవరు కూడా. జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యి పని చేయించుకున్నప్పుడు మనకి ఎప్పుడని తెలుసా? ఎన్నికలు అయిపోయాక జగన్ తను గెలిచినప్పుడు మన ప్రశాంత్ కిషోర్ మన దాంట్లో కీలక పాత్రని పరిచయం చేసేదాకా ఎవరికి తెలియదు. కాబట్టి ఈవెన్ నరేంద్ర మోడీకి 2014 చాయ్ పే చర్చ కార్యక్రమం అతను ప్లాన్ చేసి, మొత్తం ఎన్నికలు కాదు, ఒక ఈవెంట్ ఎలాగుండాలి జనంతో టచ్ లోకి అన్నటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టారు. అప్పుడు ఏంటి, విరాళాలు కూడా వసూలు చేయడం, చాయ్ పే చర్చకి ఎంత డబ్బులు తీసుకునేవాళ్ళు అనమాట. ఆ విధంగా జనాలతో ఇంటరాక్ట్ అవ్వడం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రశాంత్ కిషోర్ ఆర్గనైజ్ చేసి పెట్టాడు. బోత్ మనీ పర్ ప్లస్ ఇది కూడా. అంతేగాని టోటల్ ఎలక్షన్ అంతా అతను ఇంజనీరింగ్ చేయలే. అట్లాగే ఇప్పుడు కూడా అతన్ని వెంటబడ్డారు, నీ సలహాలు కావాలి, ఒకసారి కూర్చుంది కానీ ఒకసారి కూర్చుంది కానీ. రఘురామ కృష్ణరాజు కీలక పాత్ర పోషించాడు మనం విన్నటువంటి దాని ప్రకారం. అయితే ఒక్కసారి కలవండి ఒక్కసారి కలవండి, ఒకసారి కలవడానికి ఆయనకు కూడా 20 కోట్ల రూపాయలు క్యాష్ అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అది వైసీపీ వాళ్ళు ప్రచారం చేయడం అయితే 20 కోట్లు మనం పెడితే వచ్చాడు అన్నట్టు. డబ్బులు తీసుకున్నాడో తీసుకోలేదో మనకి తెలవదు, మనం అనవసరంగా అమ్మకనవసరం. కానీ అతను రావడం అయితే మాత్రం అంటే ఆయన కమర్షియల్ కాబట్టి ఎంతో కొంత 20 కోట్లు తీసుకున్నారు, 20 రూపాయలు తీసుకున్నారు.